వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ హాజరయ్యారు। మైనారిటీ షాదీఖానా గురించి కొన్ని ఫేక్ న్యూస్లు చెప్పారు। దానివల్ల ఈ రోజు మేము ముందుకు రావాల్సి వచ్చింది। అక్కడ ఈద్గాలో 1993 నుంచి అక్కడ నమాజ్ స్టార్ట్ చేసినాము। అది ఆ రోజు ఈద్గా స్థలము శ్రీరామకృష్ణరావు గారు ఇచ్చిండు। ఆ తర్వాత దాని మీద కొంతమంది ఎస్సీలు కోర్టుకు పోయింటే మా పెద్దయన కీర్తిశేషులు బిజువేల విరాడి గారు వాళ్ళతో మాట్లాడి ఆ కేసు విత్డ్రా చేసి ఆ రోజు ఆ స్థలాన్ని మాకు హ్యాండర్ చేయడం జరిగింది। ఆ సంవత్సరం మేము ఒక నమాజ్ చదివినాం। కానీ ఈరోజు కొంతమంది అక్కడ స్థలము తక్కువ ఉన్నది, మేమేదో కొంచెం స్థలం ఇప్పించినాము, ఇక్కడ సంవత్సరంలో 2 సార్లు నమాజ్ చదువుతున్నారు అని ఫేక్ న్యూస్ ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు। మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అంటే అక్కడ ఓపెనింగ్ నుంచి చూస్తున్నాము। ఏ రోజు కూడా 2 నమాజులు ఎప్పుడు చదవలే, ఒకటి రంజాన్ ఒకటి బక్రీద్ చదివినాం, కానీ ఒకే పండగ రోజు 2 సార్లు నమాజ్ ఎప్పుడు చదవలే। ఇప్పుడు ఎంత స్థలం ఉన్నదో ఇప్పుడు ఎంత నమాజ్ చదువుతానో అంతే చదువుతాం। ఏమైనా వెనక్కిపోతున్నాం, కానీ ఈ పక్క కానీ ఆ పక్క కానీ ఎప్పుడే కానీ 2 నమాజులు చదవలేదు। ఇంకొకటి ఏమంటే ఎవరో మాకు ఆడ షాదీఖానా స్థలం 50 సెంట్లు ఇప్పించిండు మా నాయకులు, మేము వాళ్ళకు రుణపడి ఉండాలా, బద్వేల్ మైనారిటీలంతా మొత్తం రుణపడి ఉండాలా అని చెప్తాను। సరే 50 సెంట్లకే బద్వేల్ మైనారిటీ అంతా రుణపడి ఉండాలంటే కీర్తిశేషులు బిజువేల విరాటి గారు మొహమ్మద్ కాలనీ 30 ఎకరాలు ఇచ్చింది ఆయన ఆ హయాంలో, కొన్ని కోట్ల రూపాయల డబ్బుది। కానీ ఏ రోజు మేము ఆ మాట చెప్పలేదు, ఏ రోజు మాకు మా నాయకులు కూడా చెప్పలేదు మీరు రుణపడి ఉండాలని, మేము చెప్పలేదు। ఆ కుంటలో స్థలం 50 సెంట్లు నీళ్ళలో ఇస్తే దానికి మీరు రేటు 15 కోట్లు కడుతున్నారు, అక్కడంత రేటు ఉందా? సరే, అలాగే ఆ స్థలము గవర్నమెంట్ మాకు మాస్ కమిటీకి ఇచ్చిందని మీరు తప్పుడు మాటలు చెప్తున్నారు। మాస్ కమిటీకి ఇవ్వలే, ఇది వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది ఈ స్థలము, ఇదో జీవో। వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన స్థలానికి మీరు ఏ విధంగా మాస్ కమిటీ డబ్బులు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అక్కడ మట్టి తోలారు? ఎవరికి అడిగి తోలిండు? నిన్న మేము వేరే విషయం ఇదే అడిగితే మేము మాస్ కమిటీలో పాస్ చేసుకుని ఉన్నారు, 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టకూడదు ఆడ మాస్ కమిటీలో। ఏదైనా ఉంటే ఇంత పెద్ద మొత్తంలో మీరు ఖర్చు పెడతానంటే మీరు జనరల్ బాడీ మీటింగ్ ఇచ్చాలా। ఒకప్పుడు మా సద్దాం గారు మాస్ కమిటీ అధ్యక్షులు ఉన్నప్పుడు మసీదుకు పెయింట్ కోసం 25,000 రూపాయలు డబ్బులు తక్కువ వస్తే ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం, మీకు 15 లక్షల రూపాయలు ఎవరికి అడిగి మీరు ఖర్చు చేసిండ్రు? ఆ డబ్బులు మీరు అకౌంట్ తెచ్చేయాలా, మాస్ కమిటీలో పెట్టాలా ముందు? ప్లస్ ఇది వెల్ఫేర్ సంబంధం ఈ స్థలము, ఇది ఏదైనా ఉంటే మట్టి తోడడం కానీ అక్కడ బేస్మెంటాలు కట్టడం కానీ షాదీఖానా కట్టడం కానీ అంతా వాళ్ళు చూసుకుంటారు। దీనికి చైర్మన్ తహసీల్దార్ ఉంటారు ఎంఆర్ఓ గారు, ఇది వాళ్ళకు సంబంధం। వాళ్ళు కట్టిన తర్వాత ఎంఆర్ఓ గారికి హ్యాండర్ చేస్తారు, ఎంఆర్ఓ గారు మైనార్టీలు కావాలంటే అప్పుడు పాడెక్కిస్తారు। దీంట్లో మాకేం సంబంధం ఉండదు। మీరు మైనార్టీ సోదరులకు తప్పుడు దారి చూపించి తప్పుడు మాటలు చెప్పి ఇలా చేయడం మంచిది కాదు। ఇంకొకటి, ఆ 50 సెంట్లు స్థలము ఇచ్చినందుకు బద్వేలు మొత్తం మైనార్టీలు ఆయన జీవితాంతం రుణపడి ఉండాలి, తరతరాలు। ఎందుకు రుణపడి ఉండాలి తరతరాలు? ఎందుకు ఉండాలి తరతరాలు? 50 సెంట్ల కోసమే। మళ్ళీ 50 సెంట్ల కోసం అంటే 30 ఎకరాలు అయింది। శ్రీరామకృష్ణరావు గారు మరి చౌసన్ కాలనీ ఇచ్చిండు, మళ్ళీ ఆయనకెంత రుణపడి ఉండాలా? అదే శ్రీరామకృష్ణరావు గారు ఈద్గా స్థలం ఇప్పించిండు, ఆయనకెంత రుణపడి ఉండాలా? అదే ఈద్గా స్థలంలో షాదీఖానా కట్టించిండు పెద్ద ఈరాడి గారు, మళ్ళీ ఆయనకెంత రుణపడి ఉండాలా? మేము ఇవన్నీ రుణపడేది ఇవన్నీ కాదు, మనకు మేలు చేస్తున్నారు। ఎవరు మేలు చేస్తారు? మైనార్టీ అర్థం చేసుకుని ఒకసారి తెలుగుదేశం హయాంలో మైనార్టీలకు రంజాన్ తోఫా ఇచ్చిండు, సంక్రాంతి తోఫా ఇచ్చిండు, పేష్మా మోజన్లకు జీతాలు ఇచ్చిండు, ప్రతి సంవత్సరం రంజాన్కు మసీదులకు చున్నానికి డబ్బులు ఇచ్చిండు। మన పెద్ద మసీదుకు మా విజయమ్మ మేడం గారి ఆధ్వర్యం 35 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించిండు। దాదాపు ఒక జనరేటర్ వాసన్న గారు ఎంపీ అభ్యర్థి జనరేటర్ ఇచ్చిండు 2014లో। ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదా? ఇది ఎప్పుడన్నా చెప్పుకునేమేమో? మీరు ఒక 50 సెంట్లు గుంతలో ఎక్కడో నీళ్ళలో ఇస్తే వాళ్ళకి తరతరాలు రుణపడి ఉండాలంటారు? ఇది మంచి పద్ధతి కాదు। మీరు మైనార్టీలను డైవర్ట్ చేయవద్దండి। మైనార్టీలంతా నేను ఒకటి చెప్తున్నా, ఎవరే కానీ ₹1 చందా ఇవ్వద్దండి, అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధం।
వాళ్ళు చూసుకుంటారు. ఏమన్నా ఉంటే మనం ₹1 చందా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఇవ్వద్దండి. ఇంకొకటి కుట్టు మిషన్లు, మీరు కుట్టు మిషన్లు ఇచ్చామంటారు. ఎవరు ఇచ్చారు కుట్టు మిషన్లు? ఎవరో కడపలో ఉండే అతను ఎక్కడో చందాలు వసూలు చేసి ఒక 10 కుట్టు మిషన్లు తెచ్చిపెట్టి మీరు ట్రైనింగ్ ఇస్తారు. అదే మా మేడం గారు కుట్టు మిషన్ల సెంటర్లు పెట్టి ఒక్కొక్క మహిళకు ₹500 స్టైఫండ్ ఇచ్చి 600 కుట్టు మిషన్లు ఇచ్చారు. ఆమె ఎవరికైనా చెప్పుకున్నారు ఎప్పుడన్నా? అలాగే మైనార్టీలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్ళు పలుకుతారు. మీరు ఎప్పుడన్నా పలికారా? పేదవాళ్ళు మైనార్టీలు చూస్తే మీ కడుపులో మంట, మీ దగ్గరకు వస్తే మీరు దగ్గరకు రానియరు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. మేము పేదవాళ్ళకు కానీ ఇంకొకరు కానీ గుండెలు హత్తుకునే మనసు వీరారెడ్డి ఫ్యామిలీది. కాబట్టి మేమందరం మైనారిటీలం ఎప్పుడు కూడా వీరాడి ఫ్యామిలీ రుణపడి ఉంటాము, కానీ వేరే వాళ్ళకు రుణపడి ఉన్నాం మేము. ఇంకొకటి మీరు అది ఏదో 60 సెంట్లు ఆ షాదీఖానా పగలగొట్టి మేము ఇచ్చినామంటారు. మీరు ఇచ్చింది ఏంది? అది ఆల్రెడీ ఈద్గా స్థలం. అది ఈద్గా స్థలము. ఆ రోజు షాదీఖానాకి ఎమర్జెన్సీ కావాలని చెప్పి మా మాస్ కమిటీ వాళ్ళు షాదీఖానా కొనుగోలు ఆ స్థలం ఇచ్చిండు. ఈరోజు ఆ స్థలం మళ్ళీ రిటర్న్ వచ్చింది మాకు, అంతే. మీరేం పొడిచింది ఏం లేదు. ఆడ మా స్థలం మాకు వచ్చింది. ఈ స్థలం మీరు గుంటలో ఇచ్చిన స్థలము వెల్ఫేర్ పోయింది, అది మాకు రాలే. కాబట్టి మీరు వేస్ట్ మాటలు, అడ్డ మాటలు మాట్లాడి, రుణపడే మాటలు మాట్లాడి, మీదేదైనా మీకు లాభం కలిగి ఉంటే ఆయన ద్వారా మీరు ఏదైనా సొంత లాభాలు పొంది ఉంటే మీరు రుణపడి ఉండండి. వేరే మైనార్టీలు బతికేలు వేయడానికి ఎవరికి అవసరం లేదు. దేవుని దేవాల మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఒక బ్రహ్మాండమైన 1.5 ఎకరాలు ఒక షాదీఖానా నిర్మిస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. వాళ్ళ మాట ఇస్తే వాళ్ళు నెరవేర్చినంత వరకు నిద్రపోరు, అది మాకందరికీ తెలుసు. కాబట్టి మేమందరము మా మైనార్టీ తరఫున, బద్వేలు మైనార్టీ తరఫున మేము మా విజయమ్మ గారికి కోరుకునేది ఒకటే, అక్క మీరు మా ప్రభుత్వం వస్తే, మన ప్రభుత్వం వస్తే మీరు ఖచ్చితంగా మాకు ఒక మంచి షాదీఖానా కట్టివ్వండి. మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మేము మా బద్వేలు ఎదురు సీటు బీజేపీకి కేటాయించినారు. దాంట్లో మా మేడం గారు, మా చిన్నబాబు గారు చాలా ప్రయత్నించారు ఇక్కడ టీడీపీ సీట్ తీసుకున్న వాళ్ళని. కానీ పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీకి పోయింది. అయితే అభ్యర్థి మా బొజ్జా రోషన్న గారే కాబట్టి మేము మా మైనార్టీకి అందరికీ ఒకటే కోరుకుంటున్నాం. మాకు తెలుగుదేశం పార్టీ పైన అధికారంలో వచ్చే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మాకు లోకల్లో మా మేడం విజయమ్మ గారు మాకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మాకు ఇతరులతో అవసరం లేదు, ఏ నాయకుడితో మాకు అవసరం లేదు. మాకు విజయమ్మ గారితో అవసరము, మా నాయకుడు రితిరెడ్డి గారితో అవసరం. కాబట్టి అందరూ మైనార్టీలకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి బీజేపీ మా సొంత పార్టీ అనుకొని, మా టీడీపీ బీజేపీ టీడీపీ అనుకొని ఈ ఒక్కసారికి దయచేసి అందరూ మైనారిటీలు బీజేపీకి ఓటు వేసి బొజ్జా రోషన్న గారిని విజయవంతంగా గెలిపించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక చిన్న విషయం ఏమంటే 2014 నుంచి 19 వరకు బీజేపీతో టీడీపీ పార్టీ అలయన్స్ ఉన్నది. అలయన్స్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సారు ఏ రోజు కూడా ఒక్క మైనార్టీకి ఏ విషయంలో కూడా లోటు రానియలేదు. 2 హజ్ కమిటీలు కట్టారు, ఒకటి కడపలో, ఒకటి విజయవాడలో. అలాగే విజయవాడలో 10 ఎకరాల మసీదు స్థలం మసీదు కోసం ఇచ్చారు. ఒక బ్రహ్మాండమైన మసీదు కట్టాలని. దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఈరోజు ఒక పెద్ద మసీదు ఉండేది అక్కడ. ఇంకొకటి మైనార్టీకి రంజాన్ తోఫా ఇచ్చారు, షాదీకు డబ్బులు ఇచ్చారు, ఇంకా మౌజాలకు పేష్మాలకు ఇచ్చారు. ఎటువంటి లోటు రానియలేదు. అలయన్స్ ఉన్నా బీజేపీతో అలయన్స్ ఉన్నా కానీ మనకు ప్రతి ఒక్క పథకం ఇచ్చారు. కానీ 2019 నుంచి 24 వరకు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అలయన్స్ లేదు. అయినా కూడా మైనారిటీలు ఒక కులం ఉందని గుర్తించనే లేదు, ఒక్క పథకం కూడా మాకు ఇవ్వలేదు. ఇది మీరు ఖచ్చితంగా మా మైనారిటీ సోదరులందరూ ఆలోచించాల్సిన విషయము. కాబట్టి దయచేసి ఈసారి అందరము బీజేపీకి సపోర్ట్ చేసి విజయమ్మ గారి నాయకత్వాన్ని బలపరిచి మనమందరము బీజేపీకి ఓటేసి బొజ్జా రోషన్న గారికి పండుగ దినం రంజాన్ పండుగలో ప్రార్థనలు జరగాల, శుభాకాంక్షలు జరగాల. కానీ అది ఎందుకో ఒక వ్యక్తిని చాలా పొగడ్డము, కేవలం 50 సెంట్లకే ఈ విధంగా పోడుకుంటూ పోతే చాలా పద్ధతి కాదు. ఈరోజు బద్వేలు నియోజకవర్గంలో మస్జిదులు కానివ్వండి, మైనార్టీస్లు కానివ్వండి, బాగా డెవలప్మెంట్ జరిగింది ఎక్కడంటే
తెలుగుదేశం గవర్నమెంట్లో వీరారెడ్డి గారి గవర్నమెంట్ హయాంలో విజయమ్మ గారి హయాంలో ఈ విధంగా ముస్లిమ్స్లో డెవలప్ అయినారు. మాస్ కమిటీలకు కానివ్వండి, మస్జిదులు కానివ్వండి, గవర్నమెంట్ నుంచి మేడం గారి ఆధ్వర్యంలో 35 లక్షలు తీసుకొని వచ్చిన ఘనత ఎవరిదంటే విజయమ్మ మేడం గారిది. దాంట్లో సెన్ఫిరా గారు కానివ్వండి, సద్దాం గారు కానివ్వండి, ముస్తఫా కానివ్వండి, మహా పెద్దలందరూ తిరిగి కష్టపడి ఆ మస్జిద్ను కట్టించిన వాళ్ళు. మేము కూడా ఎక్కడెక్కడ తిరగలేదు. వాళ్ళ కష్టం ఈరోజు, వాళ్ళ కష్టానికి తగిన ఫలితము. చంద్రబాబు నాయుడు గారు కూడా దిగమత బాధుల పెద్దాను కూడా మేడం గారి దగ్గరకు వచ్చి పెద్దోళ్ళందరినీ తీసుకొని పోయి లక్షలు తీసుకున్న వ్యక్తి ఎవరంటే బాధుల్లా పెద్ద ఆయన కూడా మనం ఈరోజు మనం గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే హుస్సేన్ అన్న పెద్ద ఆయన, హుస్సేన్ అన్న ఇలా పెద్దోళ్ళందరూ చేసింటేనే ఈరోజు ఇంత డెవలప్ అయింది ఆ మస్జిద్ అనేది. కాబట్టి టీడీపీ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాలు రూలింగ్లో ఉంది. వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీ వచ్చి 5 సంవత్సరాలు అయితే పక్కన వచ్చేసి అమ్జద్ బాషా గారు ఉన్నారు. ఆయన కూడా ఒక బోర్డు మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి. ఏ రోజు ముస్లింస్ చేయాలనుకుంటే ఎక్కడ ఇప్పాలనుకుంటే షాదీఖానా వచ్చేసి కట్టియచ్చు చేయొచ్చు. ఆయన నియోజకవర్గంలో ఉన్న హజ్ హౌస్నే మూసేసిన ఘనత ఆయనకుంది. బద్దేల్లో 50 సెంట్లు ఇచ్చినారు, 5 కోట్లు అవుతుంది అనే ఒక్క మాటతో గోవిందరెడ్డి గారికి జన్మంతా రుణం ఉండాలా మైనార్టీస్ అనేది ఈ పదం అనేది ఆయన వాడకూడదు. దీన్ని మేమందరము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఒకటే మాట, ఎవరైనా ఇవ్వండి, దానికి రుణం తీర్చుకుంటాం. కానీ 50 సెంట్లకు రుణం తీర్చుకుంటాం జీవితాంతం అనేది ఒక ముస్లిం మనోభావాలను దెబ్బతీసే మాట. అది వద్దు. విజయమ్మ గారు దాదాపు ఎన్నో లక్షల సాయం చేసినా కూడా ఏ రోజు కూడా మైనార్టీస్తో పెట్టి సమావేశం జరిపించి మా రుణం తీర్చుకోమని చెప్పి ఎక్కడ అడిగిన సందర్భాలు లేవు. స్వచ్ఛందంగా బిగ్ బాస్ అన్న చెప్పినట్లు ఏ రోజు కూడా ముస్లిం మైనార్టీలు విజయమ్మ గారు కానివ్వండి, వీరారెడ్డి గారు కానివ్వండి ఎంతో లబ్ధి పొందినారు. ఆయన ముస్లిం కుటుంబాలకు ఎన్నో మేలు చేసినారు. దాదాపు ఈరోజు 30 సెంట్లు మహమ్మద్ కాలంటే కోట్లలో ఉంది. కానీ ఏ రోజు కూడా మేడం గారు కానీ ఎవరైనా కానీ 30 ఎకరాలు స్థలం ఇచ్చినా కూడా కొన్ని కోట్ల రూపాయలైనా కూడా ఈ రోజు కూడా ఎక్కడ చెప్పుకోవడం లేదు. మైనార్టీస్కు ఏమన్నా ఉంటే సాయం చేస్తామనే కానీ వాళ్ళని కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు ఇవ్వండి అని ఏ రోజు కూడా మాకు పార్టీ తరంగా ఎక్కడెక్కడ చెప్పలేదు. కాబట్టి ఆ ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఈ రోజు నుంచి ఆ చందా అనేది ఏమని ఇచ్చినామో దాన్ని అంతా రిజ్యూమ్ తీసుకుంటాం. వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు చేసుకుంటారు, ఫౌండేషన్ వేసుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. జూన్ 4 తర్వాత ఎవరు గవర్నమెంట్లోకి వచ్చేది, ఎవరు మాస్ కమిటీ ఎవరి హ్యాండ్లో వచ్చేది దేవందేవల ఖచ్చితంగా రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఇక్కడ మా మేడం గారు బలపరిచిన రోషన్న గారు ఖచ్చితంగా విజయమ్మ ఆధ్వర్యంలో అవుతారు ఎమ్మెల్యేగా, దీనిలో డౌటే లేదు. కాబట్టి విజయమ్మ గారి ఆధ్వర్యంలోనే షాదీఖానా నిర్మాణం జరిపిస్తారు. ఈ విధంగా కూడా ఖచ్చితంగా మైనార్టీస్ కూడా ఒక భరోసా ఇవ్వాలి మేడం అని కూడా మీకు అందరికీ మేము అడుగుతున్నాం. మా తరఫున ఖచ్చితంగా వాళ్ళ మాట ఇస్తే నిలబడి చేస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ముస్లిం మైనార్టీలు అందరూ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే శివరాయ కృష్ణ చేయాల్సిందే. ఇంకా అన్ని ఇంక మేము తరతరాలు చేసుకోవాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇచ్చిన చందాలను ఇచ్చేది లేదు. ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కట్టుకుంటారో కట్టుకోపోతారో వారి ఇష్టము. జూన్ 4 తర్వాత గవర్నమెంట్ వస్తానే మేడం గారు ఫస్ట్ ముస్లిం మైనార్టీలకు మీరు చేయాల్సిన సాయం అదొకటే మేడం. మిమ్మల్ని అదే